ఒకప్పుడు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి మొఘలులు ముస్లిం రాజులది ఒక ఎత్తు. వాళ్ళు కొంతమందిని మతం మార్చగలిగారు, కొంత వాళ్ళ టీంని భవిష్యత్ తరాలకి తయారు చేయగలిగారు. అయితే రెగ్యులర్గా అటువైపుకి కన్వర్షన్స్ అనేటటువంటిది అంతగా లేదు. తర్వాత కాలంలో వచ్చినటువంటిది బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవాన్ని తీసుకొచ్చారు. వాళ్ళు ఇక్కడ రకరకాలైనటువంటి పద్ధతులలో భారతీయుల్ని మతం మార్పిడులకు గురి చేశారు. అయితే వీళ్ళిద్దరూ చేసినా కూడా సమాజంలో 70-80% మంది మతం మారలేదు. ఆ 10-20% మంది వాళ్ళ మెప్పుకోలు కోసం కావచ్చు, వాళ్ళతో అవసరాల కోసం కావచ్చు, తమ జీవితం కోసం కావచ్చు ఆనాడు మతాలు మారారు. వాళ్ళు తరతరాలుగా ఎక్కడున్నారు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు, దాంట్లో ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే భారతదేశంలోనే పుట్టినయ్యా అంటే హిందుత్వం భారతదేశంలో పుడితే మిగతావన్నీ కూడా ఇక్కడికి వలస వచ్చినటువంటివే. సరే, అది నడుస్తోంది, తప్పులేదు. మన పాత తరాల్లో మారారు కాబట్టి అది ఇప్పుడు కొనసాగించడంలో తప్పులేదు, దాన్ని ద్వేషించక్కర్లేదు, దూషించక్కర్లేదు. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఏదైతే హిందుత్వంలో ఉన్నటువంటి లోపాలు, ఆ లోపాల మీద విరక్తి చెందినటువంటి వాళ్ళని అటు కన్వర్ట్ చేయగలిగారు, లేదా ఆ లోపాల వల్ల బాధితులైనటువంటి వాళ్ళని కన్వర్ట్ చేయగలిగారు. అది ఇప్పుడు క్రైస్తవంలో జరుపుకొచ్చింది, అది ఎక్కువగా సాగింది. అయితే ఇప్పుడు ఆ క్రైస్తవంలోనూ కొన్ని అంశాలలో ఏదైతే హిందువులు ఇక్కడ ఎదుర్కొన్నారో, డబ్బులు ఖర్చు పెట్టడమో లేకపోతే పూజలకు సంబంధించినటువంటి అర్చకుల మీద డిపెండ్ అవ్వడమో, ఇట్లాంటిది అక్కడ కూడా దశమ భాగం ఇట్లాంటివి వచ్చేటప్పటికి దాంతో వచ్చినటువంటి ఒక విరక్తిని మళ్ళీ అలాగని హిందువుల్ని మతం మార్చకుండా ఉంటే కష్టం. కాబట్టి హిందువుల్ని మతం మార్చాలన్నటువంటి కొత్త కాన్సెప్ట్లోనే వస్తున్నటువంటిది బౌద్ధం అన్నటువంటిది. బౌద్ధం అనేది ప్రపంచ దేశాల నుంచి రాలేదు, ఈ దేశంలోనే పుట్టింది. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ఈ మధ్యన నమో బుద్ధాయ అనే కొత్త రాగం చేస్తున్నటువంటి వాళ్ళు, బుద్ధుడు శాక్య వంశపు హిందువు. ఆయన బోధించింది హిందూ వ్యతిరేకత ఎక్కడా లేదు, హిందుత్వాన్ని దూషించలా, ద్వేషించలేదు. అలాగే సనాతన జీవన పద్ధతుల్లో ఈ శాక్య వంశపు హిందుత్వం కూడా ఒకటి. ఆయన దాన్ని బోధించారు. అంటే హిందుత్వాన్ని అనుసరించే వాళ్ళలో రకరకాలు ఉంటారనమాట, అందులో ఇది ఒక వాదం. కాబట్టి ఇదేదో భారతదేశంలో ఉన్నటువంటి హిందుత్వానికి వ్యతిరేకంగా అని ప్రచారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే క్రైస్తవం వైపు కన్వర్ట్ కానటువంటి వాళ్ళని మరొక వైపు హిందువుల్ని మార్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ జరుగుతూనే ఉంటుంది. ఈ వ్యవస్థలని తొక్కడానికి ఎప్పటికప్పుడు హిందుత్వం ఓ రకంగా పరీక్షలు ఎదుర్కొంటూనే ఉంటుంది.